గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా చరిత్ర చెబుతోంది. కానీ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఓ లైబ్రరీ మాత్రం రైతు బజారుకి నిలయంగా మారింది. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా లైబ్రరీ దయనీయ పరిస్థితిపై స్పెషల్ స్టోరీ మీ ఎంత్రీ న్యూస్ లో. చిరిగిన చొక్కా అయినా తుడుక్కో, కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాల ప్రతిరూపాలు గ్రంథాలయాలు. కానీ నేడు తిరుపతి జిల్లా నాయుడుపేట లైబ్రరీని పాలనా వ్యవస్థలు గాలికి వదిలేశాయి. శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న లైబ్రరీ నాడు పంచాయతీగా ఉన్న కాలంలో విద్యార్థులు, యువకులు, సీనియర్ సిటిజన్లకు మేధోశక్తి అందించే మంచి మిత్రులతో గడిపేవారు. అటువంటి విజ్ఞాన కేంద్రం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ దయనీయంగా ఉంది. గ్రంథాలయాలను మారుతున్న కాలంకు తగినట్లు డిజిటలైజ్ కావాల్సిన అవసరముందని సివి రామన్, కరస్పాండెంట్ గోపి వివరించారు. దాతల సాయంతో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో ఆధునీకరణ చేయాలని ఆయన కోరారు. డిజిటల్ లైబ్రరీకి అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్లను నాయుడుపేటలో ప్రైవేటు విద్యాసంస్థలు తమ వంతుగా డొనేట్ చేస్తామని గోపికి హామీ ఇచ్చారు. నాయుడుపేట పట్టణంలో మేము చిన్నతనంలో నాయుడుపేట గ్రంథాలయం అనేది మాకెంతో ఉపయోగపడింది విజ్ఞానపరంగా. అప్పట్లో పుస్తకాల రూపంలో మాకు అన్ని విధాల ఉపయోగపడేటటువంటి లైబ్రరీ ఈరోజు జీర్ణోద్ధరణకు గురైంది, అంటే బాగా పాతబడిపోయింది. ఈ రోజున్న కాల పరిస్థితుల ప్రకారం నాయుడుపేట గ్రంథాలయ భవనాన్ని నాయుడుపేట పాలక వర్గం కానీ, పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ శ్రద్ధ వహించి నూతన భవన నిర్మాణాన్ని నిర్మించి అందులో ఒక భవనంలో కొంత భాగాన్ని పుస్తక విభాగంగా, కొంత భవనాన్ని ఒక హాలుగా ఏర్పాటు చేసి అందులో డిజిటల్ లైబ్రరీ కనుక స్థాపించినట్లయితే అందులో కనీసం ఒక 20 నుంచి 30 కంప్యూటర్లని నాయుడుపేటలో ఉన్నటువంటి దాతలందరి ద్వారా సేకరించి ఏర్పాటు చేసి మున్సిపాలిటీ పాలక వర్గము, మున్సిపాలిటీ అధికారులు ఆ యొక్క డిజిటల్ లైబ్రరీకి కావలసినటువంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఒక కంప్యూటర్ ఆపరేటర్ని అందులో పెట్టి దాన్ని గనక నడిపించగలిగితే నాయుడుపేట పట్టణంలో దాదాపు 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒక 600 నుంచి 700 మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళల్లో 60 నుంచి 70% మంది చాలా మంది పేదవాళ్ళు, అంటే సొంతంగా ల్యాప్టాప్ కొనుక్కొని వాళ్ళు సొంతంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొంది వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ని అభ్యసించడానికి వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఆర్థికంగా లేకపోవడం వల్ల. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులకి మనము గనక నాయుడుపేట గ్రంథాలయం ద్వారా, డిజిటల్ లైబ్రరీ ద్వారా కనుక ఇంటర్నెట్ సౌకర్యము సిస్టమ్ని మనం వాళ్ళ కనుక అందించగలిగితే వాళ్ళు కూడా, ఆ పేద బిడ్డలు కూడా బాగా చదువుకొని విజ్ఞానాన్ని సముపార్జించి వాళ్ళు కూడా భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకోబడేటటువంటి అనేక రకాల ప్రజలకు ఇచ్చేటటువంటి సౌకర్యాల్లో ఇది కూడా ప్రధానమైన సౌకర్యంగా నేను భావిస్తున్నాను. దాతల నుంచి సేకరించాలి అని చెప్పేదానికి ముందుగా మా యొక్క డాక్టర్ సివి రామన్ డిగ్రీ కళాశాల తరపున ఒకవేళ గనక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు, సంబంధిత నాయకులు కనుక ఇష్టపడి దాన్ని ఏర్పాటు చేస్తే మొట్టమొదటి దాతగా నేను మా కాలేజీ తరఫున ఒక కంప్యూటర్ను, దాన్ని అమర్చడానికి కావాల్సిన టేబుల్ని, అందులో కూర్చోవడానికి ఒక కుర్చీని ఎంతైతే అవుతుందో దాన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అదే కాకుండా మా విద్యా సంస్థలందరితో మాట్లాడి అందరూ తలా ఒక సిస్టమ్ని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తరఫున ఇప్పించడానికి నేను కృషి చేస్తాను. కాబట్టి పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క గ్రంథాలయం డిజిటల్ లైబ్రరీని స్థాపించడానికి తగిన ఏర్పాట్లు, శ్రద్ధ వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నమస్కారం. శ్రీ
లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.